అమరావతి రాజధాని విషయంలో ఎన్టీఆర్ జిల్లా వాసులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవాలండి. రాజధాని ఎన్టీఆర్ జిల్లాలో 4-5 మండలాల్లో విస్తరించబోతోందన్న దాని మీద ఒక అప్డేట్ వచ్చింది. మనం అప్డేట్ మీద తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఐటీ పరిశ్రమలన్నీ విశాఖపట్నం వెళ్లిపోతా ఉన్నాయని చెప్పేసి తయారీ రంగం అంతా శ్రీ సిటీ తిరుపతికి వెళ్లిపోతుందని, జనరేట్ అవటమే లేదు ఎంప్లాయ్ అమరావతిలో అని చెప్పేసి ఆందోళన చెందుతున్న వారికైతే ఇది శుభవార్తని చెప్పాలి. ఒకవైపున అమరావతి రాజధాని ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఉద్యోగాలు కల్పించేటటువంటి కంపెనీలు చాలా ఎక్కువగా రాబోతా ఉన్నాయి. పరిశ్రమలు అయితే పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయన్న సమాచారం అయితే కన్ఫామ్. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చెవిటికల్లు, వీర్లపాడు, ముప్పాళ్ల మండలాల్లో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్న కారణం చేత ఏపీఐఏసీకి సంబంధించిన భూములు గాని, అక్కడ రైతులు కూడా భూములు ఇవ్వడానికి ప్రభుత్వం అడగడంతో పాటు రైతులే ముందుగా సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఆ కారణం చేత ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనలు జరుగుతాయని తెలుస్తా ఉంది. హైదరాబాద్ కనెక్టివిటీ కూడా అమరావతితో పోల్చుకుంటే గనక ఎన్టీఆర్ జిల్లాకి ఎక్కువ బాగున్నట్టు తెలుస్తా ఉంది. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఉంది. ప్రస్తుతానికి 4 lanes వరకే ఉన్నప్పటికీ దానిని 6 lanes గ్రీన్ ఫీల్డ్ హైవేగా డెవలప్ చేసేందుకు టీపీఆర్ అయితే సిద్ధమైతా ఉందన్నట్టుగా సమాచారం. తాజాగా ముఖ్యంగా ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. నందిగామ మండలంలోని పెద్దవరంలో 5,000 కోట్ల రూపాయలతో పరిశ్రమలు పెట్టబోతా ఉన్నారు. ఏపీఐఏసీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు చెందినటువంటి 500 ఎకరాల భూమి అయితే అక్కడ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉంది. ఏ ప్రాంతాల్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు పెద్దవరం అయితే గనక అతి భారీ పరిశ్రమలు పెట్టడానికి మంచి అనువైన ప్రదేశం అని చెప్పేసి నిరూపణ అయింది. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లాలనుకునే వాళ్ళకి కనీసం 3 గంటలే పడుతుందంట ప్రయాణం కూడా. ఎయిర్పోర్ట్ గానీ అందుబాటులోకి వస్తే 40 నిమిషాలు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. రాబోయే రోజుల్లో పెద్దవరం అనేది పెద్ద పారిశ్రామిక ఏరియాగా నిర్మాణం అయిపోతా ఉంది. ఇదే విషయాన్ని విజయవాడ ఎంపీ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఏపీఐఏసీ చాలా తక్కువ రోజుల్లోనే, కొద్ది రోజుల్లోనే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతా ఉంది. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ సరౌండ్ లో ఒక 12,000 ఎకరాల పరిశ్రమల అభివృద్ధికి అయితే భూసేకరణ చేయబోతా ఉన్నట్టుగా సమాచారం. ఆ వివరాల మీద పూర్తి అప్డేట్ రాగానే మళ్ళీ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.